హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. అందరికీ సపోర్ట్ అయితే బాగా చేస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఇంకా నా వీడియో చూస్తున్నారు, కామెంట్ కూడా బాగా పెడుతున్నారు. థ్యాంక్ యూ. ఎప్పుడు మీ అందరి సపోర్ట్ నాకైతే ఇలానే ఉండాలి, ఓకేనా? ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, యూట్యూబ్లో లైవ్ చేయకపోయినా వాచ్ టైం ఎలా పెంచుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. లైవ్ చేసే వాళ్ళకైతే కాదు, లైవ్ చేయని వాళ్ళకి మాత్రమే నేను ఈ వీడియో అయితే చూడండి. వీడియోని ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? యూట్యూబ్లో చాలామంది కూడా ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటారు. కొంతమందికి ఇంట్లో అయితే ఇష్టం ఉండదు కదా. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము, ఇంకా ఫుల్ వీడియోస్ అయితే చాలామంది అప్లోడ్ చేస్తున్నారు, కానీ ఈ మధ్యలో ఫుల్ వీడియోస్ అయితే సరిగ్గా చూడట్లేదు, వ్యూస్ రావడం లేదు, మరి మనకి వాచ్ టైం కూడా పెరగదు. ఎలా అనుకుంటారు చాలామంది. నాకు చాలా ఇష్టం యూట్యూబ్ అంటే, అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, లైవ్ అయితే ఇంట్లో ఒప్పుకోరు అనుకుంటారు కదా. వాళ్ళకే నేను చెప్తున్నాను, వినండి. స్టార్టింగ్ వీడియో అయితే అప్లోడ్ చేసిన తర్వాత, యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన మొబైల్లోకి వెళ్ళి అయితే అస్సలు చూడొద్దు. ఇది మాత్రం నేను ఫస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, ఇప్పుడు వీడియోలో కూడా చెప్తున్నాను. మీరు ఇది మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. వీడియో అప్లోడ్ చేసినప్పుడు మన వీడియోలో అయితే మనం చూసుకోకూడదు మన ఫోన్లో. నెక్స్ట్ ఇంకా మనం ఇంట్లో ఎవరి ఫోన్ అయినా పర్లేదండి, మన హస్బెండ్ది కానీ అమ్మది కానీ ఎవరిదైనా ఉంటుంది కదా, ఆ ఫోన్లో అయితే మీరు చూడండి. ఏ వీడియో అయినా, లాంగ్ వీడియో అయినా, షార్ట్ వీడియో అయినా అప్లోడ్ చేసిన తర్వాత వేరే మొబైల్లో కంటిన్యూస్గా ఒక 5-10 టైమ్స్ అట్లా చూసేయండి. మీరు చూడకపోయినా పర్లేదు, అలా పెట్టేసేసి వదిలేయండి. స్టార్టింగ్ పెట్టినట్టు అట్లా చేయండి. తొందరగా వీడియో అనేది అందరికీ తొందరగా రీచ్ అవుతుంది, ఇంకా వాచ్ టైం అనేది ఇట్లా పెరిగిద్ది. ఎందుకంటే నేను ఫస్ట్ ఛానల్ చేశాను, అట్లనే చేసేదాన్ని నేను. స్టార్టింగ్లో నాకు లైవ్ ఉంటుంది, యూట్యూబ్లో లైవ్ చేయాలి, ఇదంతా కూడా నాకు అసలు ఏం తెలీదు. లైవ్ చేయకపోయినా నాకు 3000 వాచ్ అవర్స్ అయితే నాకు అప్పుడే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే నేను చేసిన తప్పు వల్లే నా ఛానల్ని నేను డిలీట్ చేసుకున్నాను కదా, అందుకే నాకు ఇలా పెరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఓకేనా? నచ్చితే కంపల్సరీ అయితే చేయండి. మళ్ళీ ఒక్కొక్కరు అయితే ఎందుకు అలాంటప్పుడు లైవ్ చేయడం, ఇదే బెటర్ కదా అని చెప్పి అంటారు, ఒకవేళ నేను లైవ్ చేస్తున్నానని. అది కాదు, నాకు ఇష్టం ఉంది, మా ఇంట్లో ఒప్పుకున్నారు కాబట్టి నేను లైవ్ చేస్తున్నాను. లైవ్ చేయని వాళ్ళకి నేను చెప్తున్నాను, ఈజీగా వాచ్ టైం అయితే పెరిగిద్ది. మీరు ఇలా చేసి చూడండి, నాకైతే వీడియోలో కామెంట్ కూడా చేయండి. కంపల్సరీ నాకు ఇలా జరిగింది, ఓకేనా? ఇంకా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా కొన్ని తెలిసినవి ఉన్నాయి. మీరు ఏదైనా కావాలి అంటే మాత్రం నాకు వీడియోకి అయితే కామెంట్ చేయండి. యూట్యూబ్ గురించి కొంచెం తెలుసు, నేను మీకు అయితే వీడియో అయితే అప్లోడ్ చేసి పెడతాను. ఇంకా నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డ్యాన్స్లు, ఫన్నీ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. ఏదైనా సాంగ్కి మీకు కావాల్సిన సరే నాకు కామెంట్ అయితే చేయండి, నేను కంపల్సరీ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను, ఓకేనా? ఇంకా న్యూ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఇంకొకటి చెప్తున్నాను. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం యూట్యూబ్లో పెట్టేస్తాం కదండి, అప్లోడ్ చేసిన తర్వాత షేర్ చేయకూడదు అంటున్నా. వెంటనే అయితే షేర్ చేయకూడదు. మనం యూట్యూబ్ అప్లోడ్ చేసిన వెంటనే మనం వాట్సాప్లో అయితే స్టేటస్లో పెట్టుకుంటాము, ఇంకా మనకి తెలిసిన వాళ్ళకి కూడా అందరికీ షేర్ చేస్తాం కదా, అలా అయితే షేర్ చేయొద్దు. ఎందుకంటే అట్లా చేయకూడదు అంటే, స్టార్టింగ్లో 1 డే 2-3 డేస్ వరకు అట్లా చేయకూడదు, తర్వాత నుంచి అయితే చేయండి, వెంటనే మాత్రం చేయొద్దు. ఎందుకంటే మనకందరికి తెలిసిన వాళ్ళే కదండి, మనం పెట్టినా కూడా జస్ట్ ఏదో ఓపెన్ చేసి చూడాలన్నట్టుగా కొంచెం చూసేసి సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేస్తారంతే. అదే తెలియని వాళ్ళు అయితే చూస్తారు, మన కంటెంట్ వాళ్ళకి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఇంకా మనకి లైక్స్, వ్యూస్ అన్నీ వస్తాయి. స్టార్టింగ్లోనే మనం ఎవరికి షేర్ అయితే మనం చేయొద్దు. మనం వీడియో అప్లోడ్ చేసినామంటే యూట్యూబ్ వాడే మనకి ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్కి వెళ్ళేటట్టు వాళ్ళే చేస్తారు, అర్థమవుతుందా? అట్లా మనకి కంటెంట్ బాగుండాలి కాబట్టి మీరందరూ కూడా చేయండి.